ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు కార్మిక వర్గ ప్రయోజనాలను పెట్టుబడిదారులకు, దళారులకు తాకట్టు పెట్టి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోన్నదని సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం విధానాలు వ్యతిరేకంగా 2026 ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో పంచాయతీ కార్మికులు పాల్గొనాలని, ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టెండర్ రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా జీవో ఎంఎస్ నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని, 132, 143, 680 జీవోలు అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ల పరిష్కారం కోసం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కన్వీనర్ పిలుపునిచ్చారు. తక్షణమే జిల్లాలో ఉన్న కార్మికుల బకాయిల వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని, 010 ప్రకారం పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు ఏ పనులైతే చేస్తున్నారో అవే పనులు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా నిర్వహిస్తున్నారు. తక్షణమే ఇస్తున్న జీతాన్ని సవరణ చేసి మున్సిపల్ కార్మికులు మాదిరిగానే పంచాయతీ కార్మికులకు కూడా ఇవ్వాలని మేడిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెలో అన్ని మండల కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు అందరూ పార్టిసిపేట్ చేయాలని తెలియజేస్తాను. మోడీ ప్రభుత్వం నిరంకుశంగా కార్మిక చట్టాలు రద్దు చేసింది. బ్రిటిష్ వాడు మన దేశానికి రాకముందు నుంచి కూడా కార్మిక చట్టాలు అమలు చేసుకున్నాం. 1926లో కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు కల్పించారు. 44 చట్టాలు కార్మికులు ప్రాణాలు అర్పించి రక్తం చిందించి ఈరోజు కార్మిక చట్టాలు సంపాదించుకున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఈరోజు 29 చట్టాలను రద్దు చేసి 4 కోడిగా తీసుకొచ్చింది. ఉద్యోగ భద్రత లేదు, కనీస హక్కుల చట్టం లేదు, సేఫ్టీ లేదు. ఇటువంటి ఏమీ లేకుండా వినాశకర కోళ్ళు తీసుకొచ్చింది. తక్షణమే రద్దు చేయాలని జిల్లాలో ఉన్న పంచాయతీ కార్మికులంతా మండల కేంద్రాల్లో ఫిబ్రవరి 12వ తారీఖున మన కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో సాధించుకోవాలి, బకాయి వేతనాలు సాధించుకోవాలి, 010 పద్ధతి ప్రకారంగా పే స్కేల్ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు అనేక హామీలు ఇచ్చి హామీలు కూడా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆ మండల కేంద్రాల్లో ప్రతి ట్రేడ్ యూనియన్లు, కేంద్ర కార్మిక సంఘాలు అందరూ పార్టిసిపేట్ చేసే దగ్గర ఊరేగింపు దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని పంచాయతీ కార్మికులు తెలియజేస్తున్నాం. నా పేరు మేడిశెట్టి వెంకటరమణ, జిల్లా పంచాయతీ కో కన్వీనర్.